ఈరోజు అంటే జూలై 11 వరల్డ్ పాపులేషన్ డే, అంటే ప్రపంచ జనాభా దినోత్సవం. ఒక పండగ మాదిరిగా జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఉపన్యాసాలతో ఊదరగొడుతున్నాం. కానీ ముంచుకొస్తున్న ప్రళయం, జనప్రళయం ఇప్పటికే చైనాని తలదన్ని భారత్ మేమే నెంబర్ 1 అని ముందుకు దూసుకుపోతున్నాం. పెరుగుతున్న జనాభా అవసరాల కోసం అభివృద్ధి పేరిట కొండల్ని పిండి చేస్తున్నాం. పంట పొలాలను, పచ్చని పొలాలను నాశనం చేస్తున్నాం. మన ముందు ఎన్నో సవాళ్ళు, పరిమిత వనరులు. ఇలానే జనాభా పెరుగుతూ పోతే మానవుని యొక్క మనుగడక కష్టమే. అదేదో సినిమాలో చెప్పినట్లు, నువ్వు ఎక్కడ మొదలయ్యావో అక్కడికే వెళ్తావు నాయనా అన్నది ఈ భూగోళం విషయంలో అతిశయోక్తి కాదేమో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది. ప్రపంచ జనాభా దినోత్సవం 2024 జూలై 11వ తారీఖున జరుపుకోవడానికి ప్రపంచం అంతా కూడా సిద్ధంగా ఉంది. జనాభాకి సంబంధించినటువంటి సవాళ్లను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రపంచం సిద్ధమవుతున్నటువంటి వేళ ఈ యొక్క జనాభా దినోత్సవం, ప్రపంచ జనాభా దినోత్సవంపై చిన్న కథనం. ప్రపంచ జనాభా పోకడలు మరియు ప్రపంచవ్యాప్తంగా సుస్థిరమైనటువంటి అభివృద్ధి, ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై వాటి ప్రభావం ద్వారా ఎదురయ్యే క్లిష్టమైనటువంటి సవాళ్ళు, వాటి యొక్క అవకాశాలను అభినందించడానికి మరియు వాటి ప్రాముఖ్యతను తెలియజేయడానికి కూడా ఈ సందర్భం, ఈ యొక్క పాపులేషన్ డే సందర్భం ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ప్రపంచ జనాభా దినోత్సవం అనేది 1980ల నాటిది. జూలై 11, 1987వ సంవత్సరం ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రపంచ జనాభా దాదాపు 5 బిలియన్లకు చేరుకుంది. ప్రపంచ జనాభాలో ఇది ఒక మైలురాయి. వేగవంతమైనటువంటి జనాభా పెరుగుదలపై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మరి ఈరోజు సుస్థిరమైనటువంటి అభివృద్ధి, మనకు ఉన్నటువంటి పరిమిత వనరులను నిర్వహించటం మరియు జనాభా విస్తరణ యొక్క మార్పులకు సంబంధించినటువంటి సమస్యలపై ప్రపంచ దృష్టిని తీసుకువచ్చింది ఈ యొక్క జనాభా దినోత్సవం 11 జూలై. ఈ ఈవెంట్ ద్వారా ఉత్పన్నమైనటువంటి అఖండమైనటువంటి స్పందన మరియు ఆసక్తి జనాభా సమస్యలను నిరంతర ప్రాతిపదికన పరిష్కరించడానికి ఒక ప్రత్యేక వేదిక యొక్క అవసరాన్ని నొక్కి చెప్పింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రతి జనాభా దినోత్సవం నాడు చేయవలసినటువంటి కార్యాచరణను రూపొందించింది. ప్రభుత్వాలు మరియు స్వచ్ఛంద సంస్థలు మరియు కమ్యూనిటీ సంస్థలు అవగాహన ప్రచారాలు కల్పించవలసినటువంటి అవసరాన్ని నొక్కి చెప్పుతోంది ఈ ప్రపంచ జనాభా దినోత్సవం. విశ్వవిద్యాలయాల్లో, పరిశోధనా సంస్థలు మరియు న్యాయవాద సమూహాలలో పబ్లిక్ లెక్చర్లు మరియు చర్చల ద్వారా అవగాహన కల్పించడం, అనేక దేశాల లో ఉన్నటువంటి కళా ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలను ఉపయోగించి కళా మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, అనేక ప్రాంతాలలో ప్రత్యేకించి వెనకబడినటువంటి దేశాల్లో, కమ్యూనిటీల్లో పునరుత్పత్తికి సంబంధించినటువంటి ఆరోగ్య సేవలు, అలాగే కుటుంబ నియంత్రణ యొక్క కౌన్సిలింగ్ ఆవశ్యకతను తెలియజేసేటువంటి శిబిరాలు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి ఇది ఒక సరైన వేదికగా ప్రారంభించబడినది. జనాభా సమస్యలకు సంబంధించినటువంటి చర్చలు, కార్యకలాపాల్లో యువతను నిమగ్నం చేయడానికి యూత్ ఫోరంలు ఏర్పాటు చేసి, అలాగే ఎడ్యుకేషనల్ వర్క్షాపుల ద్వారా ప్రచారాలు మొదలైనవి చేసి యువత యొక్క భాగస్వామ్యాన్ని జనాభా నియంత్రణలో నొక్కి చెప్పడం జరుగుతోంది. ఈ జనాభా దినోత్సవం ద్వారా పర్యావరణ స్థిరత్వం మరియు బాధ్యతాయుతమైనటువంటి వినియోగ విధానాలపై దృష్టిని సారించి ర్యాలీలు, మార్చులు నిర్వహించి కమ్యూనిటీ మొబిలైజేషన్, అంటే
సమాజం యొక్క దృష్టిని ఆకర్షించడమే ఈ యొక్క ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ జనాభా నియంత్రణ కోసం ఐక్యరాజ్య సమితి, అలాగే ఐక్యరాజ్య సమితిలో భాగమైనటువంటి ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్, UNFPA వంటి అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాలు, పౌర సమాజ సంస్థలతో పాటు ప్రపంచ జనాభా దినోత్సవ ప్రభావాన్ని విస్తరించేందుకు సహకరిస్తున్నాయి. ఈనాడు ప్రతి పాఠశాలలో ఈ యొక్క జనాభా నియంత్రణ యొక్క ఆవశ్యకతను గురించి తెలియజేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక చిన్నారి గీసినటువంటి ఈ చిత్రాన్ని చూస్తే భూమిపై జనాభా పెరుగుదల వలన పర్యావరణ భక్షణ ఏ విధంగా ఉందో తెలుస్తుంది. ప్రపంచ అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి అందరి జీవన నాణ్యతను, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ను మెరుగుపరచడానికి దేశాలు, సంస్థలు, సంఘాల మధ్య సహకార ప్రయత్నాలు చాలా అవసరం అనేటువంటిది ఈ జనాభా దినోత్సవం మనకి తెలియజేస్తుంది. ఈరోజు దీర్ఘకాలిక ప్రణాళిక భవిష్యత్ జనాభా మార్పుల కోసం సంసిద్ధమై చర్చలను ప్రేరేపిస్తోంది. యునైటెడ్ నేషన్స్, UNFPA వంటి సంస్థలన్నీ కూడా వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి ఒక చిన్నారి గీసినటువంటి ఈ చిత్రాన్ని చూస్తే ఓవర్ పాపులేషన్ లీడ్స్ టు ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. అధిక జనాభా వలన మనమే ఎక్స్ప్లాయిట్ చేసుకునేటువంటి పరిస్థితి, మనమే వంచుకునేటువంటి పరిస్థితి వస్తుంది అని తెలియజేస్తోంది. టు సేవ్ ద వరల్డ్, టు ప్రొటెక్ట్ టుమారో. రేపటి రోజు గురించి ఆలోచించాలంటే ఈరోజు ప్రపంచాన్ని మనం రక్షించాలి. వీ హ్యావ్ టు కంట్రోల్ ద పాపులేషన్ టుడే. ఈరోజే మనం జనాభాని నియంత్రించాలి. భవిష్యత్ తరాలకు మనం అందించవలసినటువంటి ఈ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు చక్కని పర్యావరణం, మరిన్ని వనరులు, ఈ వనరుల లభ్యతను భవిష్యత్ తరాలకు అందించకపోతే భూగోళంపై జనాభా మనుగడ ప్రశ్నార్థకమే. జనాభా పోకడలు, వాటి ప్రభావాలను అర్థం చేసుకోవడం, సమాజాలు మరియు ప్రభుత్వాలు సామాజిక, ఆర్థిక మరియు పర్యావరణ మార్పులను ముందుగానే అంచనా వేయటానికి మరియు ప్రతిస్పందించడానికి ఈ జనాభా దినోత్సవం అనేది సహాయపడుతుంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ జనాభా పోతూ ఉంటే మరి ఈ ప్రపంచ జనాభా దినోత్సవానికి శుభాకాంక్షలు చెప్పుకుందామా, అభినందించుకుందామా, ఆందోళన చెందుదామా అనేది మీకే వదిలేస్తున్నాను. 2024 ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటంటే ఎవరిని వదిలిపెట్టకు, అందరినీ లెక్కించు. ఎవరిని కూడా వదిలిపెట్టద్దు, అందరినీ లెక్కించు. The theme for the World Population Day 2024 is to leave no one behind. Count everyone. ప్రతి ఒక్కరిని కూడా లెక్కించి సరైనటువంటి ప్రణాళికను రూపొందించి భవిష్యత్తులో జనాభా యొక్క నియంత్రణను చేసి వనరుల్ని భావితరాలకి అందించవలసినటువంటి బాధ్యత మనపై ఉంది. మరి ఈ యొక్క కథనాన్ని విన్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అని ఆల్.